హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 12. సో ప్రజెంట్గా హౌస్లో అయితే కెప్టెన్ టాస్క్ జరుగుతుంది అండ్ టోటల్గా 6 మెంబర్స్ అయితే కంటెండర్స్ అయ్యారు అండ్ ఓటింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో చూసే ముందు బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం, అండ్ కామెంట్ చేయండి కెప్టెన్ ఈ వారం ఎవరు కావాలనుకుంటున్నారని. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే టోటల్గా డిమాన్ పవన్ అండ్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ అండ్ దివ్య, రీతు, సంజన వీళ్ళ ఆరుగురు అయితే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. సో వీళ్ళ మధ్య అయితే కెప్టెన్సీ టాస్క్ ఇవాళ జరుగుతుంది. రేపటి వరకు ఎవరు కెప్టెన్ అయ్యారు అనేది కూడా మనకు క్లారిటీ వస్తుంది, అప్పుడు మరొక వీడియోలో చెప్తాను. అండ్ ఓటింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఓటింగ్లో చాలా టైట్ సిచ్యువేషన్, కొందరికి ఎలిమినేషన్ జోన్లో ఉంది అండ్ టాప్ కూడా మారిపోయింది. ఒకప్పుడు సింగిల్గా తనుజ టాప్లో దూసుకెళ్ళేది, కానీ ఇప్పుడు ఓటింగ్ అయితే చాలా వరకు మారిపోయింది. సో ఒకసారి చూద్దాం, డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశం ఉంది. సో టాప్ చూసినట్లయితే పవన్ కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరికి ఆల్మోస్ట్ ఒకే విధమైన ఓటింగ్ వస్తుంది. ఎవరైనా ప్రజెంట్ మూమెంట్లో టాప్లో ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ ఓటింగ్ ఏమో పైకి వెళ్తుంది అండ్ తనుజది స్టేబుల్గా అక్కడే ఉంది, కాబట్టి మ్యాక్సిమం కళ్యాణ్కి ఛాన్సెస్ పెరుగుతాయి ఈ ఓటింగ్ దాటేసి వెళ్ళడానికి. అండ్ ఆ తర్వాత ఇమాన్యుయల్ చాలా తక్కువ ఉంది. ఇక మిగతా వారెవరికి విన్నింగ్ ఛాన్సెస్ లేవని చెప్పొచ్చు ఎక్కడ ఓటింగ్ పోల్స్ చూసుకున్నా కూడా. తర్వాత భరణి, సంజన, డిమాన్ పవన్ అండ్ సుమన్ శెట్టి అండ్ చివరికి దివ్య. సో డిమాన్ పవన్, సుమన్ శెట్టి, దివ్య డేంజర్ జోన్లో ఉండొచ్చు మేబీ. అండ్ ఈ వీకెండ్లో రెడ్ కార్డు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. సో అది వాళ్ళు అప్పుడు చేసే వరకు చెప్పలేము, చిన్న వార్నింగ్ ఇచ్చి కూడా వదిలేయచ్చు. సో ఓవరాల్గా చూస్తే దివ్య అయితే 100% డేంజర్ జోన్ అండ్ ఆ తర్వాత ఇంకొక షాకింగ్ ఎలిమినేషన్ కూడా ఈ వీక్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి.